ఆయుష్మంతుడవై ఈ రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలన చేసి పరమభాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు. నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో, నీ కథ ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడనవుతాను. అక్కడ నేను ఎంతో సంతోషిస్తాను. ఆ సభామంటపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది. దానిచేత రోగములు సమసిపోయి వాళ్ళందరూ కూడా ఉత్తమగతులు పొందుతారని ప్రహ్లాదోపాఖ్యానానికి శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చేశారు. అంత గొప్ప అవతారమైనటువంటి నరసింహావతారం మన ఆంధ్రదేశంలోనే వచ్చింది. అది మన అదృష్టం. అహోబలం అని పిలుస్తాం. అహోవీర్యం, అహోశౌర్యం, అహోబాహుబలం బలం, నారాయణం పరం తేజం, అహోబలం అహోబలం అని ఆ నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ చూసి అహోబలం అహోబలం అన్నారట. ఏమి బలం స్వామిదని. అందుకని ఆ క్షేత్రానికి